అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ ఎండలకి మనకి ఏదైనా చల్లగా తాగితే కానీ తింటే కానీ బాగుంటుంది అనిపిస్తుందండి. అందుకే వాళ్ళు నేను మీకు ఒక 2 సూపర్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటేమో మొహబ్బత్ కా షర్బత్. ఇది ఒక చాలా పాపులర్ డ్రింక్ అనమాట. ఓల్డ్ ఢిల్లీలో అంతా ఎక్కువ ఇది కనిపిస్తుంది. సో ఇది మనం ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అందరికీ నచ్చిందండి, వెనిలా ఐస్ క్రీమ్. ఇది ఒక క్లాసిక్ రెసిపీ. సో ఈ 2 బ్యూటిఫుల్ రెసిపీస్ని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. షర్బత్ కోసం ముందుగా రోజ్ మిల్క్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల చల్లటి పాలని తీసుకోవాలి. ఇది 250 ml కప్, అంటే నేను 1/2 లీటర్ పాలని తీసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే చిక్కటి పాలని కాచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసిన తర్వాత ఈ షర్బత్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేస్తున్నాను. పంచదార పొడి వేయడం వల్ల పాలల్లో ఫాస్ట్గా కరుగుతుంది. మీకు కావాలంటే పంచదార డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు పుచ్చకాయని కట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పండిన కాయ అంటే టేస్ట్ బాగుంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. ఈ డ్రింక్ కోసం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇందులో ఏమైనా గింజలుంటే తీసేయాలి. తయారు చేసిన రోజ్ మిల్క్లో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపి సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవచ్చు. నేను వెనిలా ఐస్ క్రీమ్ కోసం 500 ml ఫుల్ క్రీమ్ పాలని వాడుతున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత ఒక వెనిలా బీన్ని తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల చిన్న చిన్న గింజలు కనిపిస్తాయి. వీటన్నిటిని పదునుగా ఉన్న కత్తితో జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు ఈ వెనిలా గింజల్ని మరిగే పాలలో వేయాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా బీన్స్ లేకపోతే మీరు వెనిలా ఎసెన్స్ వాడుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి పాలని 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అరగంట తర్వాత చూస్తే పాలు వెనిలా గింజల వల్ల రంగు మారి బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. పంచదారని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలని ఇంకాసేపు మరిగించాలి. ఇప్పుడు పాలు చిక్కగా అయ్యేట్టు కండెన్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే పాలు పొంగకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, పాలు చిక్కబడ్డాయి. ఇది బాగా రిచ్గా క్రీమీగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు పొయ్యి కట్టేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 300 ml ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది బాగా చల్లగా ఉంది. దీన్ని విప్ చేసుకునే ముందు క్రీమ్, బౌల్ 2 చల్లగా ఉండేట్టు చూసుకోవాలి. 1 నిమిషం పాటు క్రీమ్ని విప్ చేసుకోవాలి. ఇప్పుడు కండెన్స్ చేసుకున్న వెనిలా పాలని ఫ్రెష్ క్రీమ్లో వేసి ఇంకొక నిమిషం పాటు విప్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా బాగా బ్లెండ్ అయింది కాబట్టి ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఇది కొద్దిగా గట్టిపడి సెట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు విప్ చేసుకోవాలి. విప్ చేసిన తర్వాత ఇది చాలా ఫ్లఫీగా క్రీమీగా తయారైంది. ఇప్పుడు ఈ వెనిలా మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి మారుస్తున్నాను. దీన్ని రాత్రంతా అంటే మినిమం 8 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వెనిలా ఐస్ క్రీమ్ పూర్తిగా సెట్ అవుతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే వెనిలా ఐస్ క్రీమ్ తయారైనట్టే. సరే, సమ్మర్కి రెడీ అయిపోయారు కదా. సో ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి బాగా సమ్మర్ సీజన్ని హాయిగా గడిపేసేయండి.